ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే నా శ్రీమంతం బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడైతే పాప అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ అయితే తనని రెడీ చేసేసాను. ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నా లైఫ్లో ఉండే మెమొరబుల్ డేస్లో ఇది కూడా ఒకటని చెప్తాను. సో ఎందుకు అంటే చాలా ఆశపడ్డాను శ్రీమంతం చేసుకోవాలి అని చెప్పేసి. అలానే చేసుకుంటాను అని కూడా అనుకోలేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో అత్తయ్య వాళ్ళ సైడ్ నుండి కానివ్వండి, అమ్మ వాళ్ళ సైడ్ నుండి కానివ్వండి, ఇప్పటి వరకు ఎవరు శ్రీమంతం అయితే చేసుకోలేదు. ఇంకా చెప్పాలంటే కొంచెం భయం అనేది ఉంటుంది కదా, ఇప్పటి వరకు చేయలేంది చేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఏమో అని చెప్పేసి. ఇంకా ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా ఎక్కువ భయపడతారు. సో దానివల్ల ఇప్పటి వరకు ఎవరు చేసుకోలేదన్నమాట. కానీ అమ్మాయిలకి ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, మన లైఫ్లో కొన్ని మెమొరబుల్ డేస్ అంటూ ఉంటాయి అని చెప్పేసి. ఆ ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ ఉండేది. పాప టైంలో కూడా చాలా గట్టిగా అనుకున్నాను శ్రీమంతం జరగాలి అని చెప్పేసి. కానీ ఆ టైంలో మా మరిది పెళ్ళి ఇంకా కోవిడ్ కావడం వల్ల మా ఇంట్లో వాళ్ళు అయితే ప్రిఫేర్ చేయలేదన్నమాట శ్రీమంతం చేయడానికి. కానీ ఈసారి ఇంకా నా లైఫ్లో ఇంకేమున్నాయి చెప్పండి, నాకైతే ఇదే లాస్ట్ కాబట్టి ఇంకా శ్రీమంతం చేసుకోవాలి అనుకున్నాను. ఇంకా మా ఫ్యామిలీలో కూడా అందరూ ఓకే చేసుకుందు అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఓకే చెప్పేశారు. ఇంకా మా హస్బెండ్ కూడా చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారు. ఇంకా ఆయన ఇచ్చిన మాట ప్రకారం శ్రీమంతం అయితే జరిపించేశారనమాట. ఇంకా ఈ రోజు అయితే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎందుకు అంటే అస్సలు జరగదు ఇంకా అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. కానీ చాలాసార్లు అడిగాను. ఫస్ట్ అయితే వద్దు అన్నారు. కానీ సెకండ్ అయితే ఓకే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి ఓకే చెప్పేశారనమాట. ఇంకా ఇంట్లోనే సింపుల్గా అయితే చేసేసుకున్నామండి. మా దగ్గర వాళ్ళందరినీ పిలుచుకున్నాము. వీధిలో వాళ్ళని కొంతమందిని పిలుచుకొని వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేసి మా ఫ్యామిలీస్ వరకు కొంచెం భోజనాలు అవి పెట్టుకొని సింపుల్గా అయితే చేసేసుకున్నాం అనమాట శ్రీమంతం అనేది. శ్రీమంతం డెకరేషన్ అయితే ఇలా ఉంది. తర్వాత అక్షింతలు, గాజులు, గంధం, కుంకుమ, అలానే అరటిపళ్ళు. ఇంకా యాక్చువల్గా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. కానీ ముహూర్తం టైం వచ్చేసి 9:30 అనమాట. ఇంకా టైంకి అయితే జరిగిపోవాలి కదా అని చెప్పేసి కూర్చోపెట్టి ఫస్ట్ మా వదిన వాళ్ళు అయితే చేశారనమాట. తర్వాత అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చినవన్నీ పెట్టేసి వాళ్ళు కూడా చేశారు. కానీ ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు తీసింది కాదండి. ఆల్మోస్ట్ 3.5 months అయితే అయిపోయింది. నాకు డెలివరీ కూడా అయిపోయింది. మంచి బేబీ కూడా పుట్టింది. సో ఎవరు పుట్టారు ఏంటి అనేది నేను వ్లాగ్స్లో అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను. సో హ్యాపీగా డెలివరీ అయిపోయాను. చాలా మంచిగా జరిగాయి అన్నీ కూడా. సో ఆ వ్లాగ్స్ కూడా నేను త్వరలోనే మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మా హస్బెండ్ చేత గాజులు వేయించుకోవాలి, బొట్టు పెట్టించుకోవాలి అనేది నా కోరిక అయిపోయిందనమాట. సో ఎవరైనా సరే ఆ మూమెంట్లో హస్బెండ్ ఉండాలని చెప్పేసి చాలా గట్టిగా అనుకుంటారు. నేను కూడా అంతే గట్టిగా అనుకున్నాను. మా హస్బెండ్ వస్తారా రారా అని కొంచెం టెన్షన్ కూడా ఉండేది. తనైతే వస్తాననే చెప్పేవారు. కానీ ఆ టైంకి అవ్వకపోతే తను రారేమో అనే టెన్షన్ కూడా ఉండేదన్నమాట. సో తను కూడా వచ్చేసారు. హ్యాపీగా శ్రీమంతం అంతా కూడా అయిపోయింది. ఇంక ఇవన్నీ స్వీట్స్ అవి కూడా అమ్మ వాళ్ళు తీసుకొచ్చినవి అనమాట. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు, అక్క, ఇంకా మా అత్తయ్య వీళ్ళు కూడా అక్కడ ఉన్న స్వీట్స్ బాక్సెస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత అమ్మ అయితే గంధం పూసేసి బొట్టు పెట్టేసి గాజులు అయితే వేసేసారు. ఇంకా పువ్వులు అవి కూడా వాళ్ళు వచ్చిన తర్వాతే స్టార్ట్ అయినాయి. పెట్టడం అంతా కూడా వాళ్ళు వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిపోయింది. సో ముహూర్తం టైంకి చేయాలి కాబట్టి మా వాళ్ళు అయితే ముహూర్తం టైంకి కూర్చోపెట్టి గాజులు అయితే వేసేసారు. సో ఇటువైపు కానీ అటువైపు కానీ మా శ్రీమంతం ప్రాసెస్ అనేది ఎవరికి తెలీదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి జరగలేదు కాబట్టి ఎవరికి తెలియట్లేదు అనమాట. మాకు తెలిసినట్టయితే మేము ఇంకా శ్రీమంతాన్ని చేసేసుకున్నాము. నేను ఈ వ్లాగ్ అనేది కూడా డిలే చేయడానికి రీజన్ అయితే ఉందండి. నాకు ప్రెగ్నెన్సీలో అస్సలు హెల్త్ అయితే సపోర్ట్ చేయలేదు. దానివల్లే నేను వీడియోస్ అవి కూడా షూట్ చేయలేకపోయాను. ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను. కాబట్టి డిలే అవుతూ ఇప్పుడైతే వీలయ్యి ఇప్పుడు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను.
ఇంకా ఫస్ట్ అయితే పెద్దవాళ్ళందరూ కూడా బ్లెస్ చేసేసారు. ఇంతమంది బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మంచిగా డెలివరీ అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా నేనైతే ఒకటే చెప్తాను, మన ఇంట్లో ఆచారాలు లేవు, పద్ధతులు లేవు అని చెప్పేసి ఇలాంటి మెమొరబుల్ డేస్ని అయితే మిస్ చేసుకోకూడదు. మనకు అనిపించింది అంటే అట్లీస్ట్ సింపుల్గా అయినా చేసుకుంటేనే మంచిదనేది నా ఒపీనియన్. సో నేను ఫేస్ చేశాను కాబట్టి, నాకు అంత మంచిగా జరిగింది కాబట్టి నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇలాంటి మెమొరబుల్ డేస్ని, ఇంతమంది బ్లెస్సింగ్స్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు. ఇంకా మా పాప అయితే ఆ రోజు ఎన్నిసార్లు రెడీ చేశానంటే దాన్ని ఒక 4-5 టైమ్స్ అయినా రెడీ చేసి ఉంటాను. అప్పటికే పువ్వులు పీకేయడం, జడ పీకేయడం ఇవన్నీ చేస్తూనే ఉండేదన్నమాట. దానికి మంచి మంచి పిక్స్ తీయాలని చెప్పేసి నేను మంచిగా రెడీ చేసేదాన్ని. అది అసలు వద్దు అంటే వద్దు అన్నట్టు ఇంకా ఏ పిక్స్ సరిగ్గా తీసుకోలేదు. సో ఇంకా అసలైన మూమెంట్ అయితే ఇదేనండి. మా హస్బెండ్ అయితే పాపం టెన్షన్ పడిపోతున్నాడు అనమాట. ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలనేది తనకు తెలియదు కదా. సో తనైతే ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారనమాట. నాకు నిజంగా ఈ మూమెంట్ అయ్యేటప్పుడు అయితే నిజంగా కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేసినాయి. సో ఎందుకు అంటే ఈ శ్రీమంతం గురించి ఎంత ఆశపడ్డాను అనేది తనకి బాగా తెలుసు. నాకు ఎప్పుడూ కూడా నైట్ టైం కాసేపు మాట్లాడుకునేటప్పుడు నేను తనతో ఎక్కువ దీని గురించే చెప్పేదాన్ని అనమాట. నా శ్రీమంతం చెయ్యి అంటే నీకెందుకు, నేను చేస్తాను కదా, ఈసారి మాట ఇస్తున్నాను, నీకు ఖచ్చితంగా శ్రీమంతం చేస్తాను, అంతా బాగా అయిపోవాలి, మన బేబీ హెల్తీగా పుట్టాలి అని చెప్పేసి తను అనేవారు అనమాట. సో తను ఇచ్చిన మాట ప్రకారమే మంచిగా అయితే నా శ్రీమంతం అంటే నాకు నచ్చిన విధంగా అయితే చేశారండి. సింపుల్గానే చేసుకున్నాము, పెద్ద హడావిడి ఎక్కువ మంది జనాలు ఇలా ఏం లేదు, సింపుల్గానే చేసుకున్నాము. కానీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇంకా అలా హ్యాపీగా అయితే అయిపోయింది నా శ్రీమంతం అనేది. ఇంకా వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. మీరు చాలా వీడియోస్లో అయితే చూసే ఉండొచ్చు, కానీ మా అమ్మ వాళ్ళ తరపు నుండి అయితే మీరు చాలా తక్కువ చూసుంటారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎక్కువ ఫంక్షన్స్ అనేవి అత్తయ్య వాళ్ళ నుండి ఎక్కువ ఉంటాయి, అమ్మ వాళ్ళ నుండి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళేది కూడా చాలా తక్కువ, ఎందుకంటే మేము ఇక్కడ ఉండం కాబట్టి చాలా ఫంక్షన్స్ అయితే మిస్ అయిపోతాము. కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ అయ్యే ఫంక్షన్స్ ప్రతి ఫంక్షన్కి మ్యాక్సిమం మేమైతే ఆ టైంలో ఇక్కడే ఉంటాము. ఇంకా మా ఇంట్లో పండుగలు అవి చేసుకుంటాం కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలుస్తూ ఉంటాం కాబట్టి మీరు వీళ్ళని చాలా వ్లాగ్స్లో అయితే చూసే ఉంటారు. వీళ్ళిద్దరూ మా వదినలు అనమాట. ఇంకా లాస్ట్లో అయితే వాళ్ళే హారతి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు హారతి ఇచ్చేసి అయితే ఇంకా నేను వెళ్ళి ఫొటోస్ అయితే మంచిగా తీసుకున్నాను అనమాట. ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడైతే మా పాపకి ఫోటోలు తీయడానికి నానా తంటాలు పడుతున్నారనమాట మా వారు. అస్సలు సపోర్ట్ చేయట్లేదు అది. ఇంకా నేను కూడా వచ్చి కొంచెం అలా కూర్చోపెట్టి ఇలా చూడ అలా చూడ అంటే ఏదో కాస్త మా మీద తెలిసి అటు ఇటుగా చూసింది. ఒక 2-3 పిక్స్ అయితే వచ్చినాయి, అంతకన్నా పిక్స్ అయితే రాలేదు. ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు మేమే ఇంట్లో ఫుడ్ అయితే రెడీ చేసుకున్నామండి. ఐటమ్స్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా చాలా బాగా కుదిరినాయి అన్నమాట. ఇంకా శ్రీమంతం కాబట్టి పులిహోర, అలానే వైట్ రైస్, బంగాళదుంప కర్రీ, క్యాబేజీ ఫ్రై, ఇంకా సాంబారు, బూరి, ఇంకొక స్వీట్ కూడా ఏదో పెట్టారు, నాకైతే అంత ఐడియా లేదు, చాలా డేస్ అవుతుంది కదా. సో సింపుల్గా అయితే ఈ ఐటమ్సే పెట్టారనమాట. ఇంకా మా వాళ్ళందరూ కూడా కూర్చొని భోజనం అయితే చేసేస్తున్నారు. సో ఇక్కడితో అయితే నా శ్రీమంతం వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో డెలివరీ కూడా అయిందని చెప్పాను కాబట్టి ఎవరు పుట్టారు అనేది వీలైతే గెస్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే
ఈ వీడియోలో నా ఫుల్ ఫొటోస్ కూడా షేర్ చేశాను కాబట్టి మీకు ఏమైనా అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఈ వీడియోస్ పోస్ట్ చేసిన మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.